బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రివర్గ విస్తరణ వైపే అందరి చూపు. ఇక మంత్రివర్గ విస్తరణ రేపో మాపో జరగబోతుంది. భారీగా ఇక మంత్రుల శాఖలు మారబోతున్నాయి. కొత్త వాళ్ళు రాబోతున్నారు, పాత వాళ్ళు బయటికి వెళ్ళబోతున్నారు అనే చర్చ చాలా విస్తృతంగా జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఇక నల్గొండకు సంబంధించి నల్గొండ క్యాడర్లో కూడా కొంత మార్పులు జరగబోతున్నాయి. ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో ఇక తమ్ముడు మంత్రివర్గంలోకి రాబోతుంటే అన్న మంత్రివర్గం నుంచి బయటికి వెళ్ళబోతున్నారనే చర్చ చాలా డీప్గా జరుగుతుంది. రైట్ నో ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మూషం, మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతుంది. సో వాస్తవానికి నల్గొండకు సంబంధించి ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్లా ఇక పదవుల్లో మార్పులు జరగబోతున్న ఒక చర్చ భారీ స్థాయిలో వినిపిస్తుంది. సో ఏం జరగబోతుంది, ఎటువంటి మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మనం మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు చూస్తా ఉన్నాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నాటి నుంచి మంత్రివర్గానికి సంబంధించిన విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు కూడా బహిరంగానే అతని యొక్క కామెంట్స్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఇప్పటికే వాళ్ళ అన్న రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి ఉన్నాడు కాబట్టి అది చిక్కులు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఒకే జిల్లా నుంచి ముగ్గురు నలుగురిని మంత్రులను చేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటి ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ప్రధానంగా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి రాజగోపాల్ రెడ్డి తీస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వెంకటరెడ్డికి ఏఐసిసిలో పదవి అప్పచెప్పి ఏదో ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పంపిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే అధిష్టానం ఉన్నట్టుగా మనకైతే వార్తలు అయితే వస్తా ఉన్నాయి. మొత్తం మీద అధిష్టానం క్లియర్ గా వెంకటరెడ్డిని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి సంకేతాలు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి ఏదో ఒక రాష్ట్రానికి ఏఐసిసిలో ఒక పదవిని ఇచ్చి పంపిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక వెంకటరెడ్డి గురించి మాట్లాడుకుంటే తను సినిమాటోగ్రఫీ మంత్రి, దాంతో పాటుగా రోడ్లు భవనాలు ఆర్ఎండ్బి శాఖ మంత్రి. రెండు శాఖలకు సంబంధించి కూడా తను అంత పెద్దగా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు కనబడట్లేదు. మొన్న జరిగినటువంటి గద్దర్ అవార్డ్స్ సమయంలో కూడా సినిమాటోగ్రఫీ మంత్రిగా తను ముఖ్య అతిథిగా ఉండాల్సినటువంటి వ్యక్తి, కానీ పోస్టర్లకు అలాగే అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలకు మాత్రమే పరిమితమయ్యాడు. కానీ అతను అటువైపుగా రాలేదు. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రమే, డిప్యూటీ సీఎం అండ్ సీఎం మాత్రమే అక్కడ ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే తనకి ఆర్ఎండ్బి అయినా అటు సినిమాటోగ్రఫీ మంత్రి అయినా తన యొక్క పోర్ట్ఫోలియోల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ మధ్య చాలా వరకు తనకు సంబంధించినటువంటి విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఏఐసిసి పదవి కట్టబెట్టి ఏదో ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పంపించడం అనేది సత్యంగా వెంకటరెడ్డి విషయంలో తెలుస్తా ఉంది. ఇక వెంకటరెడ్డి మంత్రి పదవి ఒకవేళ తీసేస్తే దాన్ని రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి అక్కడ క్లియర్ చేయాలి, ఆ రాజగోపాల్ రెడ్డిని కూడా సంతృప్తి చెందినట్టు అవుతుందనేటువంటి ఆ యొక్క అసంతృప్తిని తీర్చినట్టు అవుతుందనేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ రాజగోపాల్ రెడ్డి ఒక మాట చెప్తా ఉన్నారు, ఒకవేళ అన్నం తీసేసి నాకు ఇస్తే మాత్రం నేను దాన్ని సఫేమిరా అంటాను, అది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయంలో నేను దాన్ని తీసుకోనని కూడా చెప్తాను అనేటువంటి మాటను అయితే రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. చూడాలి, అది ఇంకా కొద్ది సమయం అయితే ఉంది. ఖచ్చితంగా మరి గుజరాత్ ఇన్ఛార్జిగా వెంకటరెడ్డిని పంపిస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచనలు కూడా అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ ఆలోచనకి మరి వెంకటరెడ్డి ఓకే అంటాడా, లేదు అంటే ససేమిరా అంటాడా, పోర్ట్ఫోలియోలో మార్చమని అడుగుతారా, లేదంటే తమ్ముని కోసం తన యొక్క మంత్రి పదవిని వదిలేసుకుంటాడా, ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా నల్గొండకు సంబంధించినటువంటి నేతల ఇక పదవుల మార్పు సంబంధించి జరగబోతున్న చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇదైతే మంత్రి పదవుల కేటాయింపు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సో జిల్లాలో ఇద్దరు సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో ఉన్నారు. ఇద్దరు మంత్రులు జిల్లా నుంచి ఉండగానే మరో ఇద్దరు మంత్రి పదవులు కావాలని పోటీ పడుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎస్టీ కోటాలో బాలునాయక్ ఇద్దరు క్యాబినెట్ రేసులో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఒక్క జిల్లాకే నలుగురు మంత్రులు అనేది ప్రాక్టికల్గా అసంభవం అంటున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో అసలు ప్రాతినిధ్యమే లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలో మరి అమాత్య పదవుల పోరు ఎలా
సెటిల్ అవుట్ అవుతుందని ఒక చర్చ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకం. రాష్ట్ర విభజన ముందు నుంచి ఆ జిల్లాలో కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగుతుంది. కాంగ్రెస్కు అంత పట్టున్న ప్రాంతం కావడంతో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర ఇక జిల్లాలో అమాత్య పదవిలో పంచాయతీ నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మొదటి విడతలోనే కీలక మంత్రి పదవులను దక్కించుకున్నారు. అయితే మధ్యలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరి ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవిపై ఆశపడ్డారు. అయితే రాజగోపాల్ కాంగ్రెస్లోకి తిరిగి వచ్చిన సమయంలోనే అధిష్టానం ఆయనకు మంత్రి పదవిపై హామీ ఇచ్చింది. అయితే మంత్రివర్గ ఏర్పాటు సమయంలో రాజగోపాల్కు సమీకరణాలు కలిసి రాలేదు. తర్వాత లోక్సభ ఎన్నికలప్పుడు భువనగిరి ఎంపీ సీటు లింకు పెట్టి ఆయనకు మరోసారి హైకమాండ్ క్యాబినెట్ బెర్తుపై హామీ ఇచ్చింది. ఆ ఎంపీ సీట్ను కాంగ్రెస్ గెలిపిస్తే కీలకంగా ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామంటూ అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. సో మంత్రి పదవి కోసం చాలా రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. అయితే జిల్లా నుంచి ఇప్పటికే 2 రెడ్డి వర్గీయులు మంత్రులుగా ఉండడంతో రాజగోపాల్ రెడ్డి విషయం ఎప్పటికప్పుడు పెండింగ్లో పడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల అన్న అవుట్ తమ్ముడు ఇన్ను అనేటువంటి ఒక వార్తా కథనాలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే మంత్రి పదవి ఖాయమని ఏదైతే ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని క్యాబినెట్ నుంచి తొలగించి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కానీ అలా జరిగే పని కాదంటున్నారు కొందరు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. ఒక దశలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన నాయకుడు. అలాంటి సీనియర్ని తప్పించి తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వడం అంటే అది అసాధ్యమైన పని అంటూ కూడా ఇక ఉమ్మడి నల్గొండలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే విషయంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా క్లారిటీతో కనిపిస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన సోదరుడు వెంకటరెడ్డిని పదవి నుంచి తొలగించి తనకు మంత్రి పదవి ఇస్తానంటే అంగీకరించేది లేదనే సన్నిహితుల నుంచి కొంత స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తోంది. ఇక తామిద్దరం అన్నదమ్ములమని తెలిసే కాంగ్రెస్ హైకమాండ్ తమకు హామీ ఇచ్చిందని, అలాంటిది ఇప్పుడు అన్నని తొలగించి తనకు ఇవ్వడం సరైన పద్ధతి కాదంటూ అధిష్టానంపై ఇక రాజగోపాల్ రెడ్డి అలకబెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన వెంకటరెడ్డిని మంత్రిగా తొలగించే సాహసం అధిష్టానం చేయలేదని ఇక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కేటీఆర్లపై కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వెంకటరెడ్డి బహిరంగ విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి నల్గొండ జిల్లాలో సీనియర్ లీడర్గా ఉంటూ పేద ప్రజల కోసం కుమార్ని పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఫైర్ బ్రాండ్ వెంకటరెడ్డి అధిష్టానం అతన్ని పక్కన పెట్టడం అసాధ్యమైనటువంటి ఒక టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే కరీంనగర్ జిల్లా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్గా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలోనే అలా ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో ఏదైనా జరిగితే మాత్రం పార్టీకి తీవ్రమైన నష్టం తప్పదని కాంగ్రెస్ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయింది. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే మిగిలి ఉన్న పదవి కాలం ఎంతో కీలకమైనది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించడం అనేది జరగని పని. మరోవైపు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకుంటే ఆగేలా లేరు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా డెసిషన్ తీసుకుంటే అప్పుడు కూడా అది కాంగ్రెస్కు మైనస్ అయ్యే పరిస్థితి. ఇదే ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ కోమటిరెడ్డి సోదరుల విషయం పక్కన పెడితే ఇక జిల్లాల నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రి రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ వర్గానికి చెందిన బంజారాల కోట నుంచి బాలునాయక్కి మంత్రి పదవి దక్కుతుందని ఆయన వర్గాలు నమ్మకంతో కనిపిస్తూ ఉన్నాయి. కానీ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి మంత్రి కోసం ఫైట్ చేస్తుండడం బాలునాయక్కి మైనస్గా మారింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలునాయక్కి మంత్రి దక్కితే జిల్లా నుంచి 3 మంత్రులు అవుతారు. కానీ ఆయన ఎస్టీ కావడంతో పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. కానీ రాజగోపాల్కు హ్యాండ్ ఇస్తే చోటు చేసుకునేటువంటి పరిణామాలు ఊహించడమే కష్టమవుతోంది. పోనీ బాలునాయక్ని పక్కన పెడితే అది వివక్షలకు ప్రధాన ఆయుధంగా మారుతుంది. ఇలా నల్గొండ జిల్లాలో మంత్రి పదవుల సెట్టింగ్ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ సమస్యకు హైకమాండ్ ఎలాంటి సొల్యూషన్ చూపించబోతుంది, ఇద్దరి నేతల్ని ఎలా బ్యాలెన్స్ చేయబోతుంది, కోమటిరెడ్డి బ్రదర్స్ని ఎలా సాటిస్ఫై చేయబోతుంది? సో ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్, మిలియన్స్ ఆఫ్ థాట్స్ నల్గొండ నేతల్లో కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఈ మిలియన్స్ ఆఫ్ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎటువంటి సమాధానం ఇస్తుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.